నేను ఇంటింటికి తిరిగి కట్టించానండి. మా ఇంటి మీదకి వచ్చి పడితే మా ఆయన గారికి ఖాళీ చేయకూడదు లాగేసిందండి. మంచిగా పురుగుల మందు లీటర్ కానీ ఫ్రీ బస్సులు లెక్క లీటర్ పురుగుల మందు ఫ్రీ పెట్టమన్నా సార్ మాకు అందరికి తాగి చచ్చిపోతాం. మనం కొంచెం ధైర్యం తెచ్చుకుని బతకడం కానీ ఎదరోళ్ళ మాటలకి చాలా ఇప్పుడు న్యాయం చేస్తాడు ఎప్పటికి న్యాయం చేయకున్నాడు. ఎప్పుడు సార్ మమ్మల్ని బాగుపరిచేది? అట్లా కట్టిన వాళ్ళు తిరుగుతున్నారు, ఇట్లా ఇంట్లో భర్త తిరుగుతున్నాడు. మాకు చాలా బాధ్యతలు వచ్చినాయి. ఈ బాధ కంటే నువ్వు ఏదైనా మాకు మందు ఎత్తి తాగి సరిపోతావు. కానీ ఇన్ని రోజులు ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నాం సార్. మా వల్ల బాధలు భరించడం లేదు సార్. మేము ఇంట్లోనూ ఈ రోజున కూడా మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదండి. ఈ రోజు నేను వదిలిపెట్టుకొని వచ్చాను. నేను ఇక్కడికి కంపెనీ మీద నమ్మకంతో కట్టలే, మా మీద నమ్మకంతో కట్టారు. పుస్తకాలు బొట్లు కొదవలు పెట్టుకొని ఇట్లా నల్లలు వేసుకొని తిరుగుతూ నా సొమ్మంతా కొదవకి పెట్టి 12 లక్షల మంది 13 లక్షల మంది అంటే చిన్న విషయం కాదు కదా. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ విషయంలో? కృష్ణా జిల్లా అండి, కుత్తివేని మండలం పోడు గ్రామం నుంచి వచ్చాను. బొమ్మడ అనసూరి అండి నా పేరు. అయితేనండి నేను ఇంటింటికి తిరిగి కట్టించానండి. మా ఇంటి మీదకి వచ్చి పడితే మా ఆయన గారికి ఖాళీ చేయకూడదు లాగేసిందండి. టెన్షన్ పెట్టుకుండి అందరికీ డబ్బులు ఇప్పించమని కోరుకుంటున్నామండి. ఇదండి పోల దూరం నుంచి వచ్చాను. అందరూ ఇంటి మీదకి వచ్చి పడుతున్నారండి. కేసు కూడా పెడతానన్నారండి. మీకున్న కుంట పొలం అమ్మేసిమ్మంటున్నారండి. అదండి 10 మంది ఏజెంట్లు వేసానండి. ఏజెంట్లు కూడా ఫోన్లు చేసి టెన్షన్ పెడుతున్నారండి. ఏం చెప్పాలో తెలుస్తలేదండి. మాకు న్యాయం చేస్తారని వచ్చామండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. మగ పేరుపాలెం మాది. మా సమస్య ఏంటంటే గతం ఈ కంపెనీని నమ్మి అదే అగ్నిగోల్డ్ కంపెనీని నమ్మి చైర్మన్ గారిని నమ్మి ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్ళి మీరు 10 రూపాయలు కట్టండి, ఎంత వచ్చేద్దా అంత వచ్చేద్దని మేము గొప్పలకు పోయి చెప్పినట్టుగా ఉంది సార్. కట్టించాము. ఈ కంపెనీ యాజమాన్యం ఏం చేసిందంటే మొత్తం రూపాయికి రూపాయి పోగొట్టుకుని ఆస్తులు కొంటున్నాం, అవి కొంటున్నాం, ఇవి కొంటున్నాం అనేసి చూపించింది. బోల్డ్ ఆస్తులు ఉన్నాయని గవర్నమెంట్ కూడా లెక్కలు చూపిస్తుందే తప్ప ఆ ఆస్తులు ఏమైనాయా అని మాకు చూపిస్తలేదు. మా దగ్గర అయితే దస్తవేదులు అటువంటివన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు వెళ్ళి ఈఆర్ఓని కలవండి అమ్మా అని కానీ ఎవరికీ చెప్పట్లేదు. ఈఆర్ఓని కలవడానికి కూడా లేదు. ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయని చూపించడమే తప్ప మాకు పబ్లిక్గా ఏమీ మాకు హ్యాండ్ఓవర్ చేయలేదు వాటిని. అంతే కాబట్టి ప్రతి రూపాయి కస్టమర్ నుంచి తెచ్చి కట్టాం కాబట్టి ప్రతి కస్టమరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కస్టమర్స్ ఏజెంట్గా కూడా మేము పనిచేసాం కాబట్టి మా ఇంట్లో మీకు తెలియదు ఏముంది, ఒత్తిడి ఆడవాళ్ళ కంటే బోల్డ్ ఒత్తిడి ఉంటుంది. ఈ భర్తల వల్ల పక్క వాళ్ళ చేత కూడా బోల్డ్ మాటలు పడవలసి వస్తుంది. కాదంటే ఏదో మనం కట్టాము, మంచి దాంట్లోనే పనిచేసాం కదా, మనం ఏం చెడు చేయలేదు కదా అన్న ఆలోచనతో మనం కొంచెం ధైర్యం తెచ్చుకుని బతకడం కానీ ఎదరోళ్ళ మాటలకి చాలా ఇబ్బంది పడవలసిన విషయం ఇది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడవలసిన విషయం ఇది. కాదంటే మన కుటుంబం పాడు చేసుకోకూడదు, మనకి పిల్లలు ఉన్నారు కదా అని వేదంతో బతికి కొంచెం కష్టపడి ఎలాగైనా పోరాడాలి, డబ్బులు వాళ్ళకి తెప్పించి తర్వాత మనం ఏంటో నిరూపించుకోవాలని కష్టపడుతున్నాం సార్. ముందు జగన్ గారు ఎంత కాదు అంత కాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1200 కోట్లు పెట్టాను అన్నారు, ఇచ్చారు. 15,000 20,000 వాళ్ళకి కస్టమర్లకు సరిపెట్టగా మరి ఇంకా చాలా జనం మిగిలిపోయారు సార్. కొన్ని అయితే చెక్కులు బాన్స్ అయిపోయి పుస్తకాలు తీసుకుని ఇవ్వక చాలా మంది కస్టమర్లు వాళ్ళ దగ్గర ఆధారం లేక కొంతమంది ఏమో బ్యాంకుల్లో ఉండిపోయి అలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, పట్టుకెళ్ళారు, ఇవ్వలేదని వాళ్ళు అంటారు. ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి. ఎప్పుడు మీటింగ్ వచ్చినా అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోవటమే జరుగుతుంది. కానీ మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మాకు న్యాయం చేసి మా అందరినీ ఓ పక్కకు చేర్చాలని కోరుకుంటున్నాం సారు. మా కష్టాన్ని గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ఈ బాధ నుంచి తొలగించి మమ్మల్ని ఒక సేవ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము చేసేది అదే. ఈ యాజమాన్యాన్ని శిక్షించి ఎక్కడున్నా రూపాయి పట్టుకొచ్చి గవర్నమెంట్కి ఎంతో కొంత తీసుకుని మాకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాది నంద్యాల జిల్లా సార్. మా పేరు జయలక్ష్మి. ఇప్పటికి రూపాయి కూడా పెట్టి ఎన్ని తిప్పలు పడి మంచి ఇంటిగా రాత్రి అనక పగులు అనక మాకు 10 రూపాయలు వచ్చాయని చెప్పి తిప్పలు పడి కట్టితే ఇప్పటికి ₹1 జగన్ వచ్చినప్పుడు 5,000 10,000 అని ఇచ్చిన ఆడుకుని ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అప్పుడు ఇవ్వలే, ఇప్పుడు న్యాయం చేస్తాడు ఎప్పటికి న్యాయం చేయకున్నాడు. ఎప్పుడు సార్ మమ్మల్ని బాగుపరిచేది? మేము మందు తాగి సావాలనా? అట్లా కట్టిన వాళ్ళు తిరుగుతున్నారు, ఇట్లా ఇంట్లో భర్త తిరుగుతున్నాడు. మాకు చాలా బాధ్యతలు వచ్చినాయి. ఈ బాధ కంటే నువ్వు ఏదైనా మాకు మందు తెచ్చి తాగి చనిపోతాం.
మాకు డబ్బులు ఇస్తావా ఇయ్యలేవా చెప్పు, మాకు అదొకటి. మాకు న్యాయం చేస్తావా చేయవా? మేమందరం ఓట్లు వేసింటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఊరికనే ఏం కాలే. ఎంతమంది జనం ఉన్నారు చూడు నీ వెనక. నువ్వు మా వెనకని మమ్మల్ని నడిపిస్తావని అనుకుంటున్నాం, మమ్మల్ని నడిపించుకున్నావు. మాకు న్యాయం చేస్తావా చేయవా? ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నాం సార్. నేను అగ్రిగోల్డ్లో 2011లో చేరినాను సార్. మాది చెన్నై సార్. మాది 2014లో మాకు డబ్బులు రావాలి సార్. కరెక్ట్గా ఆ సమయంలో కంపెనీని మూసేసినారు సార్. మొత్తం జనాలు 20 లక్షల రూపాయలు డబ్బులు కట్టించిందని నన్ను ఎట్లా, నా పరిస్థితి ఎలా ఉంటుంది మీరు కొంచెం ఆలోచించండి సార్. ఒక్కసారి కూడా నేను వాళ్ళకి డబ్బులు తీసేయలేదు సార్. ఫస్ట్ టైం ఎట్లా అయిందంటే జనాలు నన్ను చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. కానీ ఇన్ని రోజులు ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నాం సార్. ధర్నాలు చేసి కూడా మాకు ఇటువంటి సమస్య పరిష్కారం కాకుండా సార్. ఈసారి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం సార్, ఈసారి మట్టు మాకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే నిజంగా అంటే ఈ విజయవాడలోనే మేము వచ్చి చనిపోవడానికి రెడీగా ఉన్నాం సార్. ఇంకా మా వల్ల బాధలు భరించడం లేదు సార్. మేము ఇంట్లోనూ లేము సార్. ఇప్పుడు మేము పిల్లల దగ్గర ఉండడం లేదు, భర్తల దగ్గర మా దగ్గర పడడం లేదు సార్. వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని హింసిస్తున్నారు సార్. ఇస్తావా, నువ్వు ఇచ్చేసే డబ్బులు ఆ తర్వాత నువ్వు తీసుకుంటున్నారు సార్. ఒక్క 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఇవ్వచ్చు, 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సార్ మేము ఇస్తాము? అందువల్ల మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా ప్రాణాలని కాపాడుతుందని మేము చాలా ఆశపడుతున్నాం సార్. ఆ నమ్మకంతో వచ్చినాం సార్. కడసి పోరాటం కావాలని మేము ఆ దేవుణ్ణి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం సార్. నా పేరు రామలింగమ్మ. మా అగ్నిగోల్డ్ డబ్బులు కట్టించి కూడా బాధలు అవుతున్నాయి. మా ఇస్తావా సస్తావా అని మమ్మల్ని బాధిస్తున్నారు. మా సీఎం గారు మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది చెప్పడం లేదు, గవర్నమెంట్ కూడా ఏమి చెప్పడం లేదు. మాకు ఈ డబ్బులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. శ్రీకాకుళం సార్, మాది ఇచ్చాపురం, శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం సార్. మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ అగ్రిగోల్డ్ కోసం ఎంతో గొప్పగా చెప్పాం సార్. చెప్పేటప్పటికి వాళ్ళు అంత కష్టపడంటే రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు మరీ కట్టారు. మా మీద నమ్మకంతో కంపెనీ మీద నమ్మకంతో కట్టలే, మా మీద నమ్మకంతో కట్టారు. మేము మా కంపెనీకి అంత నమ్మాం సార్. లాస్ట్ టైంలో వచ్చే టైంలో మాది ఆఫ్ చేశారు సార్. ఇప్పుడు అందరూ మా ఇంటి మీదకి వస్తున్నారు. మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్తాము? మేము ఎంత మా బంగారాలు ఎంత అమ్ముకొని వాళ్ళకి ఇస్తాం సార్. ఇప్పటికైనా మా కోరికలు తీర్చి మాది మేము కట్టింది మాకు ఇస్తే మాకు అంతే చాలు సార్. అది రుణం తీర్చమని చెప్తున్నాం సార్. సావిత్రి, నేను నంద్యాల జిల్లా మానంది మండలం నాది. ఇక్కడ సార్ నేను ఫస్ట్ నుంచి చేరాను సార్. నా కింద 30 మంది ఏజెంట్లు ఉన్నారు. నేను 4 లక్షల డబ్బులు కస్టమర్కి ఇచ్చాను. వాళ్ళ బాధలు పడలేక, వాళ్ళ కష్టాలు చూడలేక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టడం తిట్టడం చేస్తుంటే పుష్టి తాలిబొట్లు కొదవలు పెట్టుకొని ఇట్లా నల్లలు వేసుకొని తిరుగుతూ నా సొమ్మంతా కొదవకి పెట్టి వాళ్ళ సొమ్ము 4 లక్షల డబ్బులు కట్టాను. ఇంకా ఈ కూలి పని చేసుకొని ఆడికి ఈడికి ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ ఆడ ధర్నా అంటే అన్నిటికీ నా సొమ్ము కూలీ చేసుకొని ఆశతో తిరుగుతూ అన్నీ ఆశపడుతూ తిరుగుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చేయకపోయా, ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయా, ఏ ప్రభుత్వం చేయనప్పుడు చివరిసారిగా మేము కొన్ని లక్షల ఏజెంట్లు ఉన్నాము, కస్టమర్లు ఉన్నాము. మాకందరికీ సూచన ఒకటే, ఆయన మా సొమ్ము మాకు చెల్లించకపోతే మంచిగా పురుగుల మందు లీటర్ కానీ ఫ్రీ బస్సులు లెక్క లీటర్ పురుగుల మందు ఫ్రీ పెట్టమని సార్. మాకు అందరికీ తాగి చచ్చిపోతాం. ఇంకా ఒకటేసారి ఈ ధర్నాలు ఉండవు, ఈ మీటింగులు ఉండవు, మాకు ఈ కష్టం ఉండదు, ఇంట్లో తన్నించుకోవడం ఉండదు, కొట్టించుకోవడం ఉండదు, బయట ఉండదు. ఒక పెళ్ళికి పోవాలంటే భయం, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మోసం చేసా ఇది మోసం చేసాయని మమ్మల్ని తిట్టించుకోవడం మాకు ఎందుకు సార్ ఇంత కష్టము? అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా సొమ్ము అగ్రిగోల్డ్ సొమ్ము ఉందిగా సార్, ఎవరేం చేతి నుంచి పెట్టడం లేదు. మా సొమ్ము మాకు అయినప్పుడు ఎందుకు మంచిగా లీటర్ పురుగుల మందు ఇచ్చే కొన్ని లక్షల కోట్లు ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ తాగి ఒకటేసారి చచ్చిపోతారు కదా సార్. ఎందుకు ఇదంతా, ఎందుకు మమ్మల్ని సతాయించాలి ఆ చంద్రబాబు నాయుడు గారు? నా పేరు కనకదుర్గ భవానీ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. 2008 నుంచి కూడా అగ్రిగోల్డ్ కంపెనీలో చేస్తున్నాను. దాదాపుగా ఒక 100 మంది కస్టమర్లతో నేను ఇందులో అమౌంట్ కట్టించాను. కంపెనీ వాళ్ళ మాటలు నమ్మి మేము కూడా మా సొంత డబ్బు కూడా ఒక 10 లక్షల దాకా పెట్టుకున్నామండి. నా జూనియర్ల ద్వారాగా, నా టీం ద్వారాగా వచ్చి మొత్తం ఒక 50 లక్షల వరకు కూడా ఇందులో కట్టించి ఉంటామండి. మా కస్టమర్లో కూడా చాలామంది చనిపోయారండి. మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా చెక్కులు ఇచ్చాక కూడా చెక్కులు మారలేదు. 2014లో కంపెనీ మూసేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా న్యాయం జరగలేదండి పూర్తిగా.
10,000 లోపలికి ఇచ్చామని అన్నారు. 10,000 లోపలికి పూర్తిగా రాలేదండి. కొంతమంది బాండ్లు వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయండి. ఆ బాండ్లు వెనక్కి రాక ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే జగన్ గారు ఉన్నప్పుడు కూడా సచివాలయాల ద్వారాగా ఎంక్వైరీ చేయించి 20,000 లోపు ఇచ్చారు. అప్పుడు కూడా సచివాలయాల్లో సిబ్బంది కూడా మాతో సరిగ్గా ప్రవర్తించలేదండి. ఈ ఒక్క బాండ్కి ఇస్తే మిగిలిన ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి మీరు రాసి ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. అలా చాలా రకాలుగా అగ్రిగోల్డ్ బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఏజెంట్లు అయితే ఇంకా చాలా దారుణం అండి. వాళ్ళు చేసుకునే పనులన్నీ వదిలేసుకొని ఇందులో ఏదో భవిష్యత్తు బాగుంటుంది, నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశంతో మేము ఎవరం చేయలేదండి. ఎందుకంటే మేము కట్టించింది అందరూ మా దగ్గర వాళ్ళు, స్నేహితులు, బంధువులు వాళ్ళతోనే కట్టించాం. ఈ రోజున వాళ్ళందరికీ దూరం అయిపోయామండి. నిజాయితీ పరులను ఎంచుకొని కంపెనీ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. అయితే ప్రభుత్వం వాళ్ళకి మరి 12 సంవత్సరాల నుంచి మేము ఎన్ని దీక్షలు చేస్తున్నా నడి రోడ్లో మే నెలలో అండి మండు టెండలో రోడ్ల మీద కూర్చునేవాళ్ళు అండి, కింద కాలిపోతుంటాయి. మరి అన్ని బాధలు పడి ఇన్ని చేస్తున్నా కానీ ఈ రోజున కూడా మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదండి. ఈ రోజు నేను వదిలిపెట్టుకొని వచ్చాను నేను ఇక్కడికి. కానీ ప్రభుత్వం వాళ్ళకి మా బాధ ఎందుకు పట్టట్లేదు? ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, 3,000 కోట్లు 4,000 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు, మంచి విషయమే. మరి మేము కూడా ఓటర్లోనే ఉన్నాం కదండి, మా బాధ కూడా పట్టించుకోవాలి కదా గవర్నమెంట్. నేను లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఆవేదన కూడా అర్థం చేసుకోండి. ఈ సమస్య మీద కూడా కొంచెం దృష్టి పెట్టి త్వరగా పరిష్కారం చేస్తే, ఎందుకంటే చాలామంది చనిపోయారు, అందులో మా నాన్నగారు కూడా ఉన్నారండి. రిటైర్ అయ్యాక మా నాన్నగారు చివరి సమయం కోసం ఉపయోగపడతాయని ఇందులో కొంత డబ్బు దాచుకున్నారండి. అది మెచ్యూరిటీ కూడా అయిపోయిందండి, చెక్కు కూడా వచ్చింది, కానీ చెక్కు మారలేదు. ఈ లోపల కంపెనీ మూసేశారు. 2019లో మా నాన్నగారు చనిపోయారండి. ఇప్పుడు మా అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారు. మా అమ్మగారికి కూడా ఏ ఆధారం లేదండి. దయచేసి ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అన్యాయానికి చదివించుకుంటామని, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటామని, వాళ్ళకి పిల్లలకి ఏదో బాధపడి అప్పులు తెచ్చుకుని పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, అవన్నీ అయినాయి, కానీ వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ మొన్న మార్చిలో జరిగిందండి, ధర్నా చేసాము. అప్పుడు 6 నెలల్లో పరిష్కారం చేస్తామని అన్నారు. అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, మాకు మంచిగా హామీ ఇచ్చారు, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాం. కానీ మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది, కానీ మాకు ఏ న్యాయం జరగలేదు. ఆస్తులు ఉన్నాయి కొన్ని, ఏమన్నా గవర్నమెంట్ దగ్గర కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఆస్తులు అటాచ్ చేసుకుని వాళ్ళు తీసుకొని మాకు న్యాయం చేసినా చాలు. మాకు కనీసం ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే అండి, అసలు ఇస్తే చాలు, అసలు వచ్చినా చాలు అనే పరిస్థితికి వచ్చారండి కస్టమర్లు కానీ, ఏజెంట్లు కానీ అందరూ కూడా. కాబట్టి గవర్నమెంట్ ఈ సమస్యను కూడా ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. ఎందుకంటే 10 లక్షల మంది అంటే తక్కువ మంది ఏం కాదండి. 12 లక్షల మంది, 13 లక్షల మంది అంటే చిన్న విషయం కాదు కదా. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ విషయంలో ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈ సమస్య మీద తీవ్రంగా తీసుకొని వెంటనే పరిష్కారం వైపు మాకు దారి చూపించాలి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.